నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం వార్తల్లోని వివరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గం సమావేశం జరిగింది 30 అంశాల అజెండాతో ప్రారంభమైన ఈ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్తో పాటు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు రాజధానిలోని పలు ప్రాజెక్టులకు ఎస్పీవీకి సంబంధించి సమావేశంలో చర్చ జరిగింది రాష్ట్ర మంత్రివర్గం చర్చించిన అనంతరం ఆమోదం తెలిపింది అర్బన్ డిజైన్లు ఆర్కిటెక్చరల్ గైడ్ లైన్స్ నోటిఫికేషన్ కు సంబంధించి సమావేశంలో చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలిపారు అలాగే కన్వెన్షన్ సెంటర్లకు భూ కేటాయింపులకు మంత్రివర్గం ఈ సమావేశంలోనే ఆమోదం తెలిపినట్లు అధికారులు తెలిపారు బిజినెస్ సెంటర్ల తరహాలో పారిశ్రామిక పార్కులతో ఎకోసిస్టమ్ కు అనుమతి లభించే విధంగా సమావేశంలో చర్చించిన అనంతరం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అధికారులు పేర్కొన్నారు జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పెనుగంచిప్రోలు గ్రామంలో శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం పరిసర ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ ముందుగా గణపతి నవరాత్రిలో భాగంగా పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం ప్రత్యేక పూజలు చేసి స్వయంగా మొక్కలు నాటారు ఆలయ ప్రాంగణం పచ్చగా శోభాయమానంగా మారాలని లక్ష్యంగా తీసుకుని ఈ కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలని వాటిని సంరక్షించాలని ప్రజలకు పిలుపునిచ్చారు కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ అధికార ప్రతినిధి వర్మకు భద్రత పెంచారు ప్రభుత్వం నుంచి అధికారికంగా 2 గన్మెన్లను కేటాయించారు ఈ నేపథ్యంలో గన్మెన్ల కేటాయింపు ప్రాధాన్యతను సంతరించుకుంది ఆయనకు త్వరలో కేబినెట్ పదవి లభించనుందని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశం జరిగింది ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఈ నెల 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లు అమలు కానున్నాయి 5-18% స్లాబులు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు అదే విధంగా 12-28% స్లాబులు తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు కౌన్సిల్ నిర్ణయంతో అనేక వస్తువుల రేట్లు భారీగా తగ్గనున్నాయి చేనేత మార్బుల్ గ్రానైట్ పై 5% జీఎస్టీ నూడిల్స్ పాస్తా నెయ్యిపై 0 జీఎస్టీ కళ్లద్దాలపై 28 నుంచి 5% జీఎస్టీ తగ్గింపు సెల్ ఫోన్లపై 28 నుంచి 5%కి కంప్యూటర్స్ ల్యాప్టాప్ జీఎస్టీ 5% ఈ నెల 22 నుంచి జీఎస్టీ సేవలు అమల్లోకి వస్తున్నాయి నిత్యావసర వస్తువులపై 18 నుంచి 5%కి జీఎస్టీ తగ్గించారు ఐటమ్స్ 33 life saving drugs and medicines and they all come down from 12 to 0 from 5 to 0 and 3 life saving drugs and medicines used for treatment of cancer rare diseases and other severe chronic diseases. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం సర్కిల్లో ఇటీవల జరిగిన ఫ్లెక్సీలకు సంబంధించి వివాదాస్పదమైన వ్యాఖ్యలు ప్రచురణ విషయంలో కఠినమైన హెచ్చరికలు జారీ చేస్తున్నామని పి గన్నవరం సిఐ అన్నారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ద్వారా మన జిల్లాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ప్రకటించడం జరిగిందన్నారు ఎవరైనా సరే ఇక నుంచి ఫ్లెక్సీలో పేరు విషయంలో 2 వర్గాల మధ్యన విద్వేషాలు గాని వైషమ్యాలు గాని రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు పెడితే ఆ ఫ్లెక్సీని వెంటనే తొలగించి వారిపై కఠినమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు ఇటీవల ఫ్లెక్సీల విషయంలో జరుగుతున్న వివాదాల నేపథ్యంలో పి గన్నవరం సర్కిల్ పరిధిలో ఈ హెచ్చరికలు జారీ చేస్తున్నాము ఇటీవల మనం చూస్తున్న కొన్ని ఫ్లెక్సీల్లో ఆసీమా ఈసీమా అని చెప్పి కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ఒక పేరు నిర్ణయించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని ఎవరైనా ఇక నుంచి ఫ్లెక్సీల్లో కానీ ఏదైనా ఉంటే ఈ విధమైన పదం మాత్రమే వాడాలి
ఎవరైనా రెండు వర్గాల మధ్య విభేదాలు సృష్టించే దిశగా కానీ లేకపోతే రెండు వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా కానీ ఫ్లెక్సీలు పెడితే మాత్రం వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఈ ఫ్లెక్సీ షాప్ ఓనర్లందరికీ కూడా ఒక హెచ్చరిక, దాంట్లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు రాయడం జరుగుతుంది. మేము చూస్తున్నాము. ఈసారి కనుక ఎటువంటి అభ్యంతరకరమైన వ్యాఖ్య డబ్బులు తీసుకుంటున్నాం కదా అని ఏది పెడితే అది ప్రింట్ చేసి రాసి ఇస్తే మాత్రం వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఆ షాప్ ఓనర్పై ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాము. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఓ హోటల్ ముందు పార్క్ చేసిన బైక్ ను దొంగలు ఎత్తుకెళ్లారు. గత కొంతకాలంగా చౌటుప్పల్ పరిధిలో బైక్ దొంగల హల్చల్ చేస్తున్నారు. దీంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. అత్యాధునిక రోబోటిక్ విధానంతో అనుభవజ్ఞులైన వైద్య బృందంచే దీర్ఘకాలికంగా భుజం నొప్పితో బాధపడే వారికి అత్యంత తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం చూపేందుకు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నూతన సేవకు శ్రీకారం చుట్టిందని మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ పేర్కొన్నారు. భుజం నొప్పితో సుదీర్ఘకాలంగా బాధపడుతున్న వారి కోసం నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చి కేవలం 999 రూపాయలకే స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు. తమ వైద్య బృందం దీర్ఘకాలిక భుజం నొప్పిని శాశ్వతంగా మాయం చేయగలరని వెల్లడించారు. దీర్ఘకాలిక భుజం నొప్పి సమస్యతో బాధపడే రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అపోలో హాస్పిటల్ 10 years సందర్భంగా నెల్లూరులో పెట్టి షోల్డర్ క్లినిక్ స్టార్ట్ చేస్తున్నాం. ఇందులో ఏంటంటే మనకి రొటీన్ షోల్డర్ మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో వాటికి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అనేది ఒక ప్యాకేజ్ లాగా క్రియేట్ చేస్తున్నాము. ఇందులో మనకు కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చేసి షుగర్ పేషెంట్స్లో చుట్టూ ఉన్న పొర బిగుసుకుపోయి భుజం కదలికలు తగ్గిపోతాయి. సో ఈ భుజం కదలికలు తగ్గిపోయినప్పుడు పెయిన్ ఇవన్నీ వస్తాయి. సో దానికోసం ఆర్పిఎస్ మీద ఒకటి ఇంక్లూడ్ చేశాము. యూరిక్ యాసిడ్ అంటే మన బాడీలో వేస్ట్ బై ప్రోడక్ట్ ఒకటి డిపాజిట్ అయిపోతుంది. అది ఎక్కడ ఏ కిలోనే డిపాజిట్ అవ్వచ్చు. షోల్డర్లో డిపాజిట్ అయినప్పుడు మనకి షోల్డర్ పెయిన్ అనేది కామన్గా వస్తుంది. సో దానికోసం అని చెప్పేసి యూరిక్ యాసిడ్ అనేది ఇంక్లూడ్ చేస్తున్నాం. అదేవిధంగా రొటీన్ బ్లడ్ టెస్ట్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఏమైనా మనం రూట్ చేసుకునే దానికి సిబిసి ఒకటి ఇంక్లూడ్ చేస్తున్నాము. అట్లే క్రియాటినిన్ కిడ్నీ పరీక్ష చూసుకున్న వాళ్ళు కూడా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా మనకి షోల్డర్ ప్రాబ్లమ్స్ అనే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని క్రియాటినిన్ ఒకటి ఇంక్లూడ్ చేస్తున్నాము. అదేవిధంగా షోల్డర్ ఎక్స్రే ఒకటి ఇంక్లూడ్ చేస్తున్నాము. ఎక్స్రేలో మనకి బేసిక్ అవగాహన అనేది వస్తుంది, భుజం ఎట్లా ఉందనేది. సో బాల్ తర్వాత సాకెట్ ఈ రెండు పొజిషన్లో ఉన్నాయా లేదా, ఏదైనా పక్కకు జరిగిందా, పైకి వెళ్ళిందా, ఇవన్నీ మనకు వస్తాయి. అదేవిధంగా పైన ఒకటి ఎముక ఉంటుంది, దాన్ని యాక్రోమియన్ అని అంటాం. కొంతమందికి బై బర్త్ తోటి యాక్రోమియన్ ప్రాసెస్ అనేది కొంచెం వంపు ఉంటుంది. దీనివల్ల ఏమైందంటే పైన యాక్రోమియన్ ప్రాసెస్ కింద హ్యూమరల్ హెడ్ రెండింటి మధ్య ఒక కండ వచ్చి అతుక్కుంటుంది. అది ప్రెస్ అయిపోయి కొన్ని మూమెంట్స్ మనకు పెయిన్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఈ యాక్రోమియన్ ప్రాసెస్ ఎలా ఉంది, లోపల కండ ఏమైనా ప్రెస్ అవుతుందా లేదా, ఇవన్నీ తెలుసుకునే దానికోసం మనం ఒకటి ఎక్స్రే షోల్డర్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం ప్యాకేజ్లో. దీంట్లో భాగంగా మనం ముఖ్యంగా నార్మల్ జనాలలో వచ్చే సమస్యలు, భుజంలో వచ్చే సమస్యలు చాలా తక్కువ మందికి అవగాహన ఉంది. అందరూ ఎముకల సమస్యలు చూస్తారు తప్పితే కండరాల సమస్యలు చాలా తక్కువ మంది మొదటి దశలోనే కనుగొంటుంటారు. అలాంటి వాటిలో ముఖ్యంగా వచ్చేసి భుజం గట్టిపడడం, కండ గట్టిపడడం, లేదంటే కండరం కట్ అవ్వడం, ఇలాంటి వారు తరచుగా వస్తుంటారు. అలాంటి వాటిల్లో ముఖ్యంగా చూసేది వచ్చేసి చేయి వెనక్కి తీసుకోలేకపోవడం, తల దువ్వుకోలేకపోవడము, షర్ట్ వేసుకోలేక, ఇలాంటి రోజువారీ క్రమంలో మనం చేసే పనుల్లో మనకి ఇబ్బంది కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ మనం తేలిగ్గా తీసేసుకొని సివియర్ అయిన తర్వాత మనము హాస్పిటల్కి రావడం జరుగుతుంది. అలాంటి వాటి కోసమే మనం ఇప్పుడు షోల్డర్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నాము. దీంట్లో భాగంగానే మనం రోజువారీ వచ్చే సమస్యల్ని ముందే పసిపెడితే మనకి దానివల్ల వచ్చే సమస్యలు మనం ట్రీట్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. అందుకోసమే ప్యాకేజ్లో మనం ఇంక్లూడ్ చేసిన దాంట్లో ఎక్స్రేస్, షోల్డర్ ఎక్స్రే, నెక్ ఎక్స్రే తీసుకుంటున్నాం. దాంతోపాటు యూరిక్ యాసిడ్ మరియు ఆర్బీఎస్ కూడా యాడ్ చేసాము. దీనివల్ల ఏమవుతుందంటే షుగర్ ఉన్న వ్యాధిగ్రస్తులకి ముఖ్యంగా కండ గట్టిపడడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళలో వయసు
పైబడిన వల్ల జరుగుతుంది. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడడంతో పాటు సమస్యలకు సత్వర పరిష్కారం చూపడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైఓ నందన్ వెల్లడించారు. పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా నెల్లూరులోని చిల్డ్రన్స్ పార్క్, ఆదిత్యనగర్, బాలాజీనగర్ తదితర ప్రాంతాల్లో విస్తృత పర్యటన చేసిన ఆయన స్థానిక ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకుంటూ సత్వర పరిష్కారానికై ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చిల్డ్రన్స్ పార్కును సందర్శించి పార్కు లోపల వాకింగ్ ట్రాక్, పచ్చదనం, వ్యాయామ వస్తువులు, క్రీడా పరికరాలు తదితర వస్తువులను కమిషనర్ పరిశీలించారు. హిందూ దేవాలయాలు సనాతన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని చిన్న బజార్ వీధిలో గల అతి పురాతన దూదివారి కోవెల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూతనంగా ఏర్పాటైన పాలక మండలి సభ్యుల పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ముందుగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దేవాలయాల పురాతన నిర్మాణాలను, సంస్కృతి ప్రాధాన్యతను కాపాడుకోవాలని, భవిష్యత్ తరాలకు వీటిని అందించాలని సూచించారు. దేవాలయాల పరిరక్షణతో పాటు వాటి భూములను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు. శతాబ్దాల చరిత్ర, ఆధ్యాత్మికతకు సాక్ష్యంగా నిలిచే పురాతన దేవాలయాలను సంరక్షించుకునే బాధ్యతను పాలక మండలి సభ్యులు తీసుకోవాలన్నారు. ఈరోజు పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇది అతి పురాతనమైన దేవాలయం కనుక దీన్ని తప్పకుండా రానున్న రోజుల్లో దీన్ని పూర్తిగా అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చి భక్తులకు అందుబాటులో తీసుకొచ్చి మన సంస్కృతి సాంప్రదాయాలు ఇనుమడింపజేసేలాగా దీన్ని తయారు చేస్తామని నేను తెలియజేసుకుంటూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా గత 5 సంవత్సరాలుగా మరుగున పడినటువంటి మన సనాతన ధర్మమైనటువంటి సంస్కృతి సాంప్రదాయం, మన హిందూ సాంప్రదాయాలను మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి కోసం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్ర నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో, ప్రధానమంత్రి వర్యుల సహాయ సహకారాలతో రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి, అలాగే సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నిటిలో అభివృద్ధి ముందుకు తీసుకెళ్ళడానికి వారు తోడ్పడుతున్న సందర్భంగా మనందరం వారికి తోడ్పాటును అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చేసింది ఆల్మోస్ట్ 11 దేవాలయాలు, ఇంకా అరసవెల్లి ఉంది. అరసవెల్లి ఇంకా తర్వాత లాస్ట్ క్యాడర్ కొన్ని ఉన్నాయి, ఇంకా బిలో 5 lakhs ఇన్కమ్వి అవి ఒక 11 ఉన్నాయి. అన్నిటిని వేస్తాం, అన్ని ఆలయాలను అభివృద్ధి చేస్తాం. సిక్కోలు జిల్లాలో తీర ప్రాంత మత్స్యకార గ్రామమైన బేతాళపురంలో జెడ్పీ హై స్కూల్ ను ఎత్తివేయకుండా గ్రామస్తులు వినూత్న ఆలోచన చేశారు. మా గ్రామంలోని జెడ్పీ హై స్కూల్లో చేరండి, ఉచితంగా సైకిల్ పొందండి అంటూ శ్రీకాకుళం జిల్లా మందస మండలం బేతాళపురంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. బేతాళపురంలోని ఎంపీయూపీ స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్ గా 1997లో అప్గ్రేడ్ అయింది. అప్పటి నుంచి ఎంతో మందికి ఉన్నత విద్యను అందించిన హై స్కూల్ తరలిపోకుండా గ్రామస్తులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. విద్యార్థుల సంఖ్య తగ్గకుండా గత 5 సంవత్సరాలుగా హై స్కూల్ ను కాపాడుకుంటున్నారు. నేను గ్రామ కమిటీ కార్యదర్శిని. ఎందుకంటే మా ఊరి స్కూల్ పిల్లలు మాత్రం నడిచి వెళ్ళడం మాకు తట్టుకోలేక మేము ఒక 45 సైకిల్ కొన్నామండి. కొనేసి పిల్లల్ని ప్రతి ఒక్కరికి ఇచ్చాము. ఇప్పుడు వాళ్ళు తొక్కుకొని వస్తుంటే మాకు చాలా సంతోషకరం ఉంది. అందుకే మేము గర్వపడుతున్నాం సార్. నా పేరు కాకాజయ్. నేను 2 కిలోమీటర్ల దూరం ఉన్న రట్టి గ్రామం నుంచి వస్తున్నాను. మాకు ఆటో సదుపాయం ముందు ఉండేది. అప్పుడు ఆటో లేట్గా రావడంతో క్లాస్కి అందడం లేదని మాకు గ్రామస్తులు సైకిల్ రవాణా ఇచ్చారు. మేము టైంకి స్కూల్కి వచ్చి క్లాస్లో అందుకోవాలని మాకు సైకిల్ ఇచ్చారు. నా పేరు కే దీక్ష. నేను 10వ తరగతి చదువుతున్నాను. మేము రెడ్ నుంచి రావడానికి చాలా కష్టం అవుతుంది. దానికోసం మాకు బేతాళపురం గ్రామ ప్రజలు సైకిల్ని పంపిణీ చేశారు. దీని ద్వారా మాకు చాలా ఆనందంగా ఉంది.
మేము చాలా బాగా చదువుకుంటున్నాం కూడా. గుంటూరు గ్రామీణ మండలం తురకపాలెంలో మరణాలకు గల కారణాలపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సతీకుమార్ యాదవ్ సమీక్షించారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్, డిఎంఈ డాక్టర్ రఘునందన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తురకపాలెంలో మరణాలు ఎక్కువగా ఉన్న కారణాల నిర్ధారణలో జరుగుతున్న జాప్యంపై ఉన్నతాధికారులను మంత్రి సతీకుమార్ ప్రశ్నించారు. జూలై నుంచి సెప్టెంబర్ 3వ తేదీన మధ్య 23 మరణాలు జరిగినప్పుడు అప్రమత్తంగా కాకుంటే ఎలా అని జిల్లా అధికారుల తీరుపై మంత్రి అసంతృప్తిని వ్యక్తం చేశారు. స్థానికంగా ఆశా, ఏఎన్ఎంలు, మెడికల్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారని మంత్రి ప్రశ్నించారు. గుంటూరు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ల్యాబ్ నుంచి వచ్చే రక్త నమూనాల పరీక్షల ఫలితాలకు అనుగుణంగా అప్రమత్తమయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సతీకుమార్ స్పష్టం చేశారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన మినీ ఫాల్కన్ వాహనంతో జిల్లాలో జరిగే కార్యక్రమాలకు భద్రత కల్పించనున్నామని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. చిత్తూరు ఎస్పీ కార్యాలయంలో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన మినీ ఫాల్కన్ వాహనాన్ని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో జాతరలు, బందోబస్తు, రాజకీయ సభలు జరిగేటప్పుడు 360 డిగ్రీల కోణంలో ఆ ప్రాంత పరిసరాలను నిక్షిప్తం చేసే కెమెరాలు అమర్చడం జరిగింది. అలాగే విద్యుత్ సౌకర్యానికి అంతరాయం కలిగితే బ్యాటరీతో పనిచేస్తుందని, ఈ వాహనం వాడకం వల్ల అనుకోని సంఘటనలు జరగకుండా చూసుకుంటుందన్నారు. ఈరోజు చిత్తూరు జిల్లా పోలీసు డిపార్ట్మెంట్ తరపున మేము ఒక మినీ ఫాల్కన్ లాంచ్ చేయడం జరిగింది. యాక్చువల్గా చిత్తూరు జిల్లా పోలీస్ దగ్గర ఫాల్కన్ వెహికల్ ఉంది. ఏదైనా సరే పెద్ద పెద్ద బందోబస్తులు ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ మనకి గంగమ్మ జాతరలు చాలా ప్రెస్టీజియస్గా జరుగుతాయి, అలానే కాణిపాకం బ్రహ్మోత్సవాలు, అలానే మేజర్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా వాటి బందోబస్తుకి మనము మన ఫాల్కన్ వెహికల్ వాడుతుంటాం. కానీ ఫాల్కన్ వెహికల్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ మనం అబ్జర్వ్ చేశాము. కానీ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా మనకి చాలా గంగ జాతరలు జరుగుతాయి, లోకల్ ర్యాలీసు, జాతరలు, చిన్న చిన్న ఫెస్టివల్స్ చిన్న చిన్న ఊర్లలో కూడా జరుగుతుంటాయి. సో దీనికి మేము కనుక్కున్న ఒకే ఒక సొల్యూషన్ మినీ ఫాల్కన్. దీనిలో కంప్లీట్గా 360 డిగ్రీస్ కూడా మనకి కెమెరాలు ఉన్నాయి. ఇందులో ఒక అడ్వాన్స్డ్ పీటీజెడ్ కెమెరా ఇన్స్టాల్ చేయడం జరిగింది. అలానే 2 సైడ్స్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి మన లోకల్ నార్మల్ కెమెరాస్, పాయింటెడ్ కెమెరాస్ పెట్టడం జరిగింది. దీంతో కంప్లీట్గా 360 డిగ్రీస్ కవరేజ్ ఉంటుంది. అలానే దీనికి ఎటువంటి ఎక్స్టర్నల్ పవర్ బ్యాకప్ లేకుండా, పవర్ అవసరం లేకుండా మనకి లోకల్గానే పవర్ బ్యాకప్ పెట్టడం జరిగింది. అలానే మనకి ఆల్మోస్ట్ 10 డేస్ స్టోరేజ్ కూడా మనకి ఈజీగా స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. ఇది చిన్న చిన్న గల్లీల్లో కూడా ఈజీగా వెళ్ళగలదు. అలాంటిది ఇంకా ర్యాలీస్ కానీ ఏమన్నా జరుగుతున్నా ర్యాలీస్ను కూడా కవర్ చేసుకుంటూ నాన్ స్టాప్గా సీసీటీవీ కెమెరా ఫుటేజ్ అదంతా కూడా స్టోర్ చేసుకుంటూ వెళ్ళగలదు. దీనివలన మనం ఒకటి ఎటువంటి దొంగతనాలు అలాంటివి అరికట్టవచ్చు. అలానే ఎవరైనా ఈవ్ టీజింగ్ చేస్తున్నా వాళ్ళని డైరెక్ట్గా పట్టుకోవచ్చు. మరొకటి ఎటువంటి ర్యాలీస్ జరిగినా, ధర్నాలు జరిగినా, అలానే మేజర్ బందోబస్తులున్నా, అలానే చిన్న చిన్న గల్లీల్లో కూడా ఎటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నా వాళ్ళ వెనకాల కూడా ఇది ఫాలో చేస్తూ నిరంతరం వాళ్ళ మీద నిఘా ఉంచడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ నేత్రదానానికి ముందుకు రావాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనంతపురం వైస్ చైర్పర్సన్ డాక్టర్ లక్ష్మణ్ ప్రసాద్ తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నేత్రదానంపై నిర్వహించిన అవగాహన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో జిల్లాకు చెందిన వివిధ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ అనంతరం ఆర్ట్స్ కళాశాల నుంచి ప్రారంభమైన టవర్ క్లాక్ సప్తగిరి సర్కిల్ మీదుగా నగరపాలక సంస్థ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని దానాల్లో నేత్రదానం గొప్పదన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ నందు కార్నియా భద్రపరచుటకు గదిని ఏర్పాటు చేయడం జరిగిందని, దీని ద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సైన్స్ ఫోకస్ అయింది కాబట్టి అవయవదానం, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు, హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. దానికంటే మనకు అనంతపురంలో అనుకూలం ఏంటంటే మేము కన్ను దానం చేసే అవకాశం ఇచ్చాము. కాబట్టి మేము దీన్ని ఒక అవగాహన చేసడానికి ఒక కార్యక్రమంగా ఫిబ్రవరి 4 స్టార్ట్ చేసి మేము ఈరోజు ఒక ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ప్రజల్లో ఒక అవగాహన రావాలనే ఉద్దేశం మాకు చాలా చాలా ఆశాజనకంగా ఉంది. ఎందుకంటే ఫిబ్రవరిలో స్టార్ట్ చేస్తే 6 నెలల్లోనే దగ్గర 50-60 కార్నియాలు మాకు వచ్చాయి. అది చాలా మాకు సంతోషమైన విషయం. అది మాకు ఒక టెక్నీషియన్ ఉన్నారు, మాకు నంబర్ ఉంటుంది. మీరు అర్ధరాత్రి కానీ ఫోన్ చేసినా కానీ
ఆ టెక్నీషియన్ వచ్చి మీకు తీసుకొని కార్నియా తీస్తారు. మేము ఇక్కడ నుంచి మేము ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ కానీ వేరే మంచి హాస్పిటల్ పంపిస్తాము. మేము రాను ఈ పంపించిన కార్నియా అక్కడికి మళ్ళీ వేరే పంపకుండా మేము ఇక్కడే మన ప్రజలకే, మన అనంతపురం వాళ్ళకే మేము ఇక్కడే చేయాలని అందుకోసం చేస్తున్నాము. కాబట్టి ఇది ఒక సదవకాశము. దీన్ని మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రజలకందరికీ మాకు చాలా సంతోషం ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టా ప్రసాద్, కృష్ణా జిల్లా బీజేపీ అధ్యక్షుడు తాతినేని శ్రీరామ్ సంయుక్తంగా మహాత్మా గాంధీ, మాకర్ల వెంకటస్వామి నాయుడు విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పుర ప్రముఖులతో కలిసి చాయ్ పే చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. మచిలీపట్నంలో ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారంతో చేయవలసిన కార్యాచరణ రూపొందించి వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సారథ్యం కార్యక్రమంలో భాగంగా సంచార జాతుల ఐక్యత లక్ష్యంగా స్ఫూర్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత మొదటిసారి రావటం జరుగుతుంది. ఇది నా 22వ జిల్లా మచిలీపట్నం రావటం. నాకు కూడా మచిలీపట్నంతో చిన్నప్పటి నుంచి ఉండే అనుబంధం. మా పూర్వీకులు ఈ ప్రాంతం నుంచే రావటం. ఆ విధంగా తిక్కాని బాలాజీరావు నాయుడు గారు లాంటి అనేక మంది మా ముత్తాత గారు అవుతారు. ఆ విధంగా ఈ ప్రాంతంతో నాకు అనుబంధం. మా నాన్నగారికి కూడా ఈ ప్రాంతంతో అటువంటి అనుబంధమే, మా అమ్మగారికి కూడా ఈ ప్రాంతంతో అటువంటి అనుబంధమే. కనుక ఈ ప్రాంతం రావటం, ఇంటికి వచ్చిన అనుభవం కలుగుతుంది. తప్పనిసరిగా రాబో కాలంలో ఈ ప్రాంతాన్ని కూటమి ప్రభుత్వం మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మనందరి యొక్క కళ ఏదైతే మచిలీపట్నం పోర్ట్, బందర్ పోర్ట్ పూర్తి స్థాయి దాని సామర్థ్యంతో నడిచేటట్టు ప్రయత్నం చేయటం, అలాగే పోర్ట్ ఆధారంగా ఏవైతే గుడౌన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే కొన్ని పరిశ్రమలు కూడా రావాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా తీసుకురావడం ద్వారానే ఏ లక్ష్యంతో అయితే పోర్టు పెట్టామో ఆ విధంగా మనం ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మన పోర్టుని పూర్తి సామర్థ్యంతో డెవలప్ చేయడానికి కావాల్సిన అన్ని పనులు కూడా మేము చేయడం జరుగుతుంది. కేంద్రం మైనర్ పోర్ట్స్ బిల్లు తీసుకురాబోతుంది. తద్వారా కొంత వీటిపైన నియంత్రణ కూడా కేంద్రానికి ఉండే విధంగా, బిజినెస్ కూడా ఇచ్చే విధంగా అవకాశం ఉంటుంది. ఆ విధమైన కొత్త బిల్లు కూడా మనం తీసుకురాబోతున్నాం. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన పరిశ్రమ వెళ్ళిపోయింది, ఇంకొక పరిశ్రమ తప్పనిసరిగా రావాలి. ఆ విధమైన ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. అలాగే మన నగరాభివృద్ధి సంబంధించి అమృత్ 2.0లో సుమారు 47 ప్రాజెక్ట్స్ ఓన్లీ మచిలీపట్నం టౌన్కి సంబంధించి తీసుకోవడం జరిగింది. దాంట్లో యూజీడీ కూడా ఉంది. అలాగే అనేక ఎలక్ట్రికల్ పోల్ సంబంధించిన మిగతా డ్రైన్ సంబంధించిన పనులన్నీ ఉన్నాయి. వీటిని కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మన ప్రాంతానికి ఒక కష్టం ఉంది. మంది సీ లెవెల్ కన్నా కొంచెం కింద ఉండటం కారణంగా నీరు వెళ్ళటానికి కొంత ఇబ్బంది ఉంది. కనుక ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున వాటర్ ట్రీట్మెంట్ సంబంధించిన ప్లాంట్ రావాలని చెప్పి, అది నీటి శుద్ధి చేయని నీటిని మళ్ళీ ఉపయోగించుకునే విధంగా వ్యవస్థ నిర్మాణించాలి. ఆ విధంగా మచిలీపట్నం సంబంధించిన అన్ని సమస్యల పట్ల అవగాహన కలిగి దాన్ని పూర్తి చేసే నేపథ్యంలో మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇవాళ చాయ్ పే చర్చ అనే కార్యక్రమం మాకల్ల వెంకటస్వామి నాయుడు గారి యొక్క పార్కులో చేయటం చాలా ఆనందంగా భావిస్తున్నాను. కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ ఉత్తమ వేదిక అని ప్రకాశం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి షేక్ ఇబ్రహీం షరీఫ్ అన్నారు. ఈ నెల 13వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ఏర్పాట్లపై తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లాలో 21 బెంచ్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 105 ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్లు నిర్వహించడం జరిగిందన్నారు. 5,000 క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు, 1,500 బిఎస్ఎన్ఎల్, 1,200 బ్యాంక్ కేసులను గుర్తించడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం అండి. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 13/9/2025న జాతీయ లోక్ అదాలత్ ప్రకాశం జిల్లా మొత్తం నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు గాను సుమారు 21 బెంచ్లను కాన్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మన జిల్లాలో దాదాపుగా 5,500 క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్, సివిల్ కేసెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అలానే 1,500 బిఎస్ఎన్ఎల్ ప్రీ లిటిగేషన్ కేసెస్ని, 1,200 బ్యాంక్ మ్యాటర్స్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇప్పటి వరకు 105 ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్లు కూడా నిర్వహించడం జరిగింది. అందువల్ల కక్షిదారులందరినీ విజ్ఞప్తి చేసేది ఏమంటే, అన్ని క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్ మరియు సివిల్ కేసెస్ని ఈ నేషనల్ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకున్నట్లయితే, ఎస్పెషల్లీ సివిల్ కేసెస్లో వాళ్ళు కట్టిన కోర్టు ఫీని రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది.
కావున కక్షిదారులందరూ కూడా ఈ జాతీయ లోక్ అదాలత్ని సద్వినియోగం చేసుకొని దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయవలసిందిగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. గన్నవరం నుంచి బెంగళూరు వెళ్లవలసిన ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి బెంగళూరు వెళుతుండగా టేకాఫ్ అయ్యే సమయంలో ఫ్యాన్ రెక్కలకు పక్షి తగిలింది. ఒక్కసారిగా ఫ్యాన్ తిరగడం ఆగిపోవడంతో పైలట్ అప్రమత్తమయ్యారు. చాకచక్యంగా గన్నవరం విమానాశ్రయం రన్వేపై సేఫ్ ల్యాండింగ్ పైలట్ చేశారు. ఈ విమానంలో వందలాది మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. విమానంలో తలెత్తిన లోపాన్ని సరిచేయడానికి సుమారు 2-3 గంటల సమయం పడుతుందని సమాచారం. తిరుమలలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి టీటీడీ ఈవో బ్రహ్మోత్సవాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం టీటీడీ ఈవో మాట్లాడుతూ సెప్టెంబర్ 23వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబర్ 16వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నామని, బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు మరియు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు ఉంటాయన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేస్తూ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మరోసారి ప్రజల పక్షాన నిలిచారు. రావులపాలెం క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మొత్తం 102 మందికి 57 లక్షల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ ప్రజల సమస్యలకు పరోక్ష బలమే నిలుస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి అకస్మాత్తుగా ఎదురయ్యే కష్టాల్లో ప్రజలకు అండగా మారుతుందని అన్నారు. Thank you CM sir. Thank you MLA sir. Thank you CM sir. Thank you CM sir. Thank you MLA sir. పనుల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కుల రూపంలో 98 చెక్కులు, 4 LOCలు 57,84,809 రూపాయలు. అంటే ఈ రోజున 102 మందికి 50లు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి మోడీ గారి యొక్క నేతృత్వంలో ఈ రోజున సీఎంఆర్ఎఫ్ కింద కొత్తపేట నియోజకవర్గంలో 57,84,809 రూపాయలు 102 మందికి ఈ రోజు ఇక్కడ అందించడం జరుగుతూ ఉంది. గతంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 18 దఫాలుగా మొత్తం 434 మందికి 3,48,29,160 రూపాయలు, అంటే దగ్గర 3.5 కోట్ల రూపాయలు 434 మందికి మన కొత్తపేట నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం వచ్చిన 15 నెలల కాలంలో 18 దఫాలుగా 3.5 కోట్ల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి అందించడం చాలా గర్వకారణం, సంతోషదాయకం. ఈ యొక్క ఘనత పేదల పాలిట పెన్నిది. పేదలకు పెద్దన్నగా ఉన్నటువంటి మన చంద్రన్న కల్పించిన అవకాశంగా సగర్వంగా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో సెప్టెంబర్ 2వ రోజు పవిత్రోత్సవాలు శాస్త్రంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్నాపన తిరుమంజనం, శాత్తు మొర, ఆస్థానం, జాప్యం, మూలవర్లకు, ఉత్సవర్లకు,
ఉప సన్నిధినందు పవిత్ర సమర్పణ, విమాన ప్రాకారం, ధ్వజస్తంభం, మాడవీధులు, శ్రీమఠం ఆంజనేయ స్వామి వారి ఆలయం వరకు తిరువీధి ఉత్సవం నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలో తిరువీధి ఉత్సవం నిర్వహించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.